పాటమ్మ గారికి కూటానికి సంబంధం ఏమి లేదు. పాటమ్మ గారి కూటం కానే కాదు, సంగతి మర్చిపోకూడదు. ఇది పాటమ్మ గారి కూటం అని మనం కూర్చున్నాం, కానీ ఇది ఎవరి కూటమో తెలుసా? న్యాయంగా ఆలోచిస్తే మన కూటం. ఇది మన కూటం, ఇది పాటమ్మ గారి కూటం కాదు. ఎందుకంటే పాటమ్మ గారు తన శరీరాన్ని విడిచిపెట్టి, శరీరం మట్టి నుండి తీయబడింది, మట్టికి వెళ్ళిపోయింది. ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చింది, అది ఎక్కడికి వెళ్ళిపోయింది? మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. మొన్న వెనుకటి మళ్ళా మట్టికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు పోవును. ప్రియమైన వాళ్ళ చాలా చేస్తున్నాను. ఈ ప్రపంచంలో అతి భయంకరమైనటువంటి మాట, అతి భయాందోళన కలిగించే మాట, నీవు చస్తావు అనే మాట. నువ్వు చచ్చిపోతావు అంటే ఎవరికైనా భయమే. ప్రపంచ చరిత్రలో కథనాడు, అతని పేరు ది గ్రేట్ అలెగ్జాండర్. ప్రపంచ దేశాలను చాలా గడగడలాడించినటువంటి వాడు. తన కత్తి పట్టుకుని రాజ్యాలు యుద్ధానికి వెళ్లి యుద్ధంలో జయం పొందినటువంటి వాడు. అలెగ్జాండర్ ఇచ్చేటువంటి చక్రవర్తి లేడు అని పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నవాడు. ఈ ప్రపంచమంతా నా హస్తగతంలోనికి రావాలని ఆశపడినటువంటి వాడు. సమాధానం అందించండి. కాకిలాగా కలకాలం బ్రతకడం కంటే హంసలాగా ఎన్నెళ్ళట రాజా? ఎన్నెళ్ళు? 6 నెలలు. అంటే 6 నెలలు బ్రతుకుతారు. అది 6 నెలలు బ్రతుకుతారు. అంటే హంసకు ఉండేటువంటి టీవీ వేరు, కొందాతనం వేరు. 800 సంవత్సరాలు బ్రతికారు కాదు, పూర్వకాలం వందలు బ్రతికారు. ఆ తర్వాత బ్రతుకు కాలంలో వాళ్ళ జీవితాలు సరిగా లేని కారణం చేత ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. భూమి మీద బ్రతికినటువంటి వాడు, ఎక్కువ సంవత్సరాలు బ్రతికినటువంటి వాడు మెతూషల. అతడు 800 సంవత్సరాలు బ్రతికాడంటే 969. చెప్పండి, ఎన్ని సంవత్సరాలండి? గిన్నిస్ బుక్ లో కూడా ఎక్కువ ఉండేవాడేమో బహుశా. అంతకంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వాడు ప్రపంచంలో ఎవడో లేడు. అతడు ఉన్నతమైన వాడు 969 సంవత్సరాలు బ్రతికినటువంటి అతడు ఎలా చనిపోయాడు తెలుసా? ప్రియమైన వారలారా, ఎంతకాలం వరకు బ్రతికాడు అంటే బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఆది కాండంలో 5వ అధ్యాయంలో ఉన్న చరిత్ర ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తే, అతడు జల ప్రళయం వరకు బ్రతికాడంట. ఎప్పటి వరకు అండి? నోవాహు జలప్రళయం వరకు, నోవాహు యొక్క జలప్రళయం వరకు. దానికి కాస్త వివరణ ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఆది కాండంలో ఒక్కసారి చూడండి, బైబిల్ గ్రంథంలో ఆది కాండం 5వ అధ్యాయంలో చూడండి 25వ వచనం. మెతూషల 187 ఏండ్లు బ్రతికి లెమెకును. ఆగండి, మెతూషల 187 ఏండ్లు బ్రతికి, మీరు బాగా వినాలి. ఇప్పుడు కాస్త నేను మీకు వాక్యాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను, జాగ్రత్త వినాలి. మెతూషల అనేవాడు 187వ సంవత్సరంలో, అమ్మా వింటున్నారా? ఎన్నో సంవత్సరం అండి? గట్టి చెప్పండి. అలా 187. ఇంకా అనుకున్న వాళ్ళు ఎదరు కుర్చీలు ఖాళీ ఉండకపోతే ఎదరకొస్తే బాగుంటుంది. నాకు దగ్గరగా ఉన్నట్టుంటది. వాక్య దగ్గర కొంచెం కుర్చీలు ఎదరకేసుకోండి. కొంచెం ఒకసారి కొంచెం ఎదరకేసుకోండి. దగ్గర కొంచెం ఎదరకేసుకోండిరా, కొంచెం ఎదరకేసుకునే పెట్టుకోను. రాజా 180వ సంవత్సరంలో లెమెకును కన్నాడంట. ఎవరిని కన్నాడండి? గట్టి చెప్పండి, ఎవరిని కన్నాడు? లెమెకు. ఎన్నో సంవత్సరంలో? 187. లెమెకు అనేవాడు 182వ సంవత్సరంలో నోవాహును కన్నాడట. బాగా వినాలి, 182వ సంవత్సరం నోవాహును కన్నాడంట. అంటే నోవాహు పుట్టేసరికి మెతూషలకి ఎన్ని సంవత్సరాలు అంటే 369 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అండి? గట్టి చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 369 సంవత్సరాలు. బాగా వినాలి. నోవాహు 500 ఏండ్లు బ్రతికి 3 కుమారులు కన్నాడంట. బాగా విన్నారా? 800 అండి? 500 ఏండ్లు బ్రతికి ఎంతమంది కన్నాడు? 3. ఈ 3 కనేసరికి నోవాహు 3 పిల్లలు కనేసరికి 500 ఏండ్లు. ఇప్పుడు 500 ఏండ్లును ప్లస్ 369 ఎంత కలపండి తెలుసా మీకు? 869. చెప్పండి, ఏంటండి? 869. మెతూషల బ్రతికిన సంవత్సరాలు ఎన్ని? 969. ఇంకా ఎంత తక్కువ వచ్చింది? 100. రాజవుతారండి, 100 తక్కువ వచ్చింది. చెప్పండి, ఎంత అండి? 100. ఆది కాండంలో
ఏమండి 6వ అధ్యాయంలో 6వ అధ్యాయంలోనే 7వ అధ్యాయంలో 6వ వచనం 7వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. ఆ జల ప్రవాహం భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు 600 ఏండ్లు వాడు. బాగా వినాలి. 800 ఏండ్లు అండి. ఇప్పుడు 100 కూడా కలపండి. 6 + 369 ఎంత అయింది? 969. అంటే 969 సంవత్సరాలు బ్రతికిన మెతుషెల జల ప్రళయంలో కొట్టుకుపోయాడు. అంటున్నారు మీరు? ఏ ప్రళయంలో? గట్టి చెప్పండి. ఏ ప్రళయంలో? అంటే అతను పాతి పెట్టినోడు కూడా లేడా? చెప్పలేటండి. లేడా? లేడు. ఎక్కడ కొట్టిపోయాడు? జల ప్రళయం కొట్టిపోయాడు. ఎన్ని వందల సంవత్సరాలు బ్రతికాడు? 969 సంవత్సరాలు బ్రతికినటువంటి బ్రతుకంతా ఎందులో పోయింది? జల ప్రళయంలో పోయింది. అంటే నీటిలో కొట్టుకుపోయాడు. ప్రియమైన వారులారా, మనిషి పుట్టడం గొప్ప కాదు. మనిషి పుట్టడం గొప్ప కాదు. ఒకడంతా 100 మంది పిల్లలను కనేసిన. చూడండి, ప్రసంగి గ్రంథంలో చెప్పాడు ఈ మాట. ప్రసంగి గ్రంథంలో దయచేసి ఈ మాట చదువుదాం. ప్రసంగి గ్రంథంలో 6వ అధ్యాయం 3వ వచనం. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభూనెరుగకయు, నాతో చెప్పని మాట, తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. ఒకవేళ నువ్వు ఎంతకాలం బ్రతికినా తగిన రీతిగా ఏం చేయబడాలంట? అమ్మ చెప్పండి, ఏం చేయబడాలి? సమాధి చేయబడాలి. ఈ రోజు నేను పాటమ్మ గారిని బట్టి నేను సంతోషించేది ఏంటో తెలుసా? ఆమె బ్రతికినంత కాలము బ్రతికింది, నిండు వృద్ధాప్యంలోనికి వచ్చింది, తగిన రీతిగా సమాధి చెప్పరేటండి. తగిన రీతిగా సమాధి అంటే తన పుట్టుకకు ఒక సార్థకత్వం చేసుకుంది, తన జీవితానికి ఒక సార్థకత్వం చేసుకుంది. ఎందరో వారు పుట్టుకలో పుడుతున్నారు కానీ సరిగా సమాధి చేయబడే స్థితిలో ఎంతో మంది ఉన్నారు. ఈ రోజు గొప్ప ధన్యత ఏంటో తెలుసా? మంచి బిడ్డలను సంపాదించుకుంది, మంచి మనవళ్లను సంపాదించుకుంది, తన కొరకు ఏడ్చే వాళ్ళని సంపాదించుకుంది, తగిన రీతిగా సమాధి చేయబడే స్థితిని సంపాదించుకుంది. ప్రియమైన వాళ్ళ ఎంతకాలం బ్రతకావు కాదు, హంసల గారిలో బ్రతుకు, కాకిలా కలకాలం బ్రతికి చీచి అనిపించుకోవడం కంటే ఎంతకాలం బ్రతకాలంట? హంసలాగా 6 నెలలు బ్రతుకు. అంటే దాని అర్థం ఏంటి? నీ బ్రతుకు ఒక అర్థాన్ని చేకూర్చుకోవడానికి బ్రతుకు. మన ముందున్నటువంటి వాళ్ళు వెళ్ళిపోతారంటే అర్థం తెలుసా? వాళ్ళ జీవితాలు మనకు ఆదర్శం. రేపు పొద్దున ఎలా ఉంటావో, ఏం చేస్తావో. నా ఆశ ఏంటో తెలుసా? నాకు ఇంచుమించు నా జీవితంలో ఒక 30 మంది పైన నేను సమాధి కార్యక్రమాలు చేసి ఉంటాను. అంటే సమాధి కార్యక్రమం అంటే నేను డబ్బులు పెట్టుకుని చేసిన వాళ్ళు 30 మంది పైన ఉంటారు. నా ఆశ ఏంటంటే రేపు పొద్దున వీళ్ళందరికీ నేను సమాధి కార్యక్రమం చేస్తున్నానంటే ఒకవేళ నేను చచ్చిపోతే నాకు కూడా సమాధి చేసేవాళ్ళు ఉంటారని. అర్థమైందా? అంటే మన జీవితంలో ఒక ఏదో స్థితిని సంపాదించుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, నువ్వు ఎంత స్థితిలో ఉన్నవాడు అయినా, పాటమ్మ గారికి చివరి సమయంలో మందులు ఎక్కాయి. నా ముందు మాట్లాడిన రత్నమ్మ గారు అన్నారు, ఖాళీని ఊరెప్పుడే చనిపోయాలని. నేనేమంటాను తెలుసా? అసలు మనం ఎప్పుడు చనిపోతాం? మన చేతుల్లో లేడు. ఒక సమయాన్ని పెట్టాడు. నీకు ఇంత కాలము భూమి మీద బ్రతకాలని దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడు. ఇంతకాలం అని భూమి మీద పంపడినప్పుడే నువ్వు నిర్ణయించి పంపడ్డావు. అదే 139వ సంకీర్తనలు అంటాడు, నియమింపబడిన దినములు ఒకటైన నువ్వు కాక మునిపే నా దినములన్నీ కూడా నీ గ్రంథములో లిఖితులైపోయి. అంటే మన దినాలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? చెప్పండి, ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుడి దగ్గర ఉన్నాయి. మరి ఎంతకాలం ఉండాలి ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. మన సమయం అయిపోయిన తర్వాత ఏమంటారు? మరులారా తిరిగి రండి అంటారు. ఇప్పుడు 12 దాటింది అనుకోండి, మన వాళ్ళు పెద్దోళ్ళు అంటారు వదిలేస్తే బాగుంది భోజనం పెడతా ఉంటారు. ఆ సమయం వాళ్ళదే. అక్కడ వెనకాల అరిటాకులు వేసేసారు, రెడీగా ఉండేసి కూర్చున్నారు. ఇప్పుడు ఏ సమయానికి ఆ సమయం జరగాలొద్దా? చెప్పండి, జరగాలొద్దా? జరగాల. వచ్చేవాడు వస్తూ ఉన్నాడు, వెళ్ళేవాడు వెళ్తా ఉండాలి. మన జీవితంలో మన పనులన్నీ ఒక సమయాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. దేవుడు కూడా మన జీవితాలకు సమయం పెట్టాడు. అందుకే ప్రతిదానికి సమయము కలదట.